హలో వ్యూయర్స్, ఈరోజు నేను ఏ టాపిక్ గురించి చెప్తామనుకుంటున్నానంటే, ఎండాకాలం మొదలైంది. ఎండలు ఎక్కువగా ఉన్నాయి. అందరూ చల్లదనం కోరుకొని ఏసీ ఆన్ చేసుకుంటారు. ఇలా ఏసీలో ఎక్కువ సేపు ఉండడం మంచిదా కాదా అని మనకు తెలియదు. ఏసీ టెంపరేచర్ మనము నెంబర్ తగ్గించే కొద్దీ మనకు కూలింగ్ అనేది ఎక్కువ వస్తుంది. 24 డిగ్రీల కన్నా తక్కువ టెంపరేచర్ మనం పెట్టినట్లయితే, అంతకన్నా తక్కువ టెంపరేచర్లో ఏసీలో మనం ఎక్కువసేపు ఉన్నట్లయితే మనకి కొన్ని రకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. అవి ఏంటంటే, మనకి లంగ్స్ ప్రాబ్లం అంటే ఊపిరితిత్తుల సమస్యలు అండ్ బ్రీతింగ్ అంటే శ్వాసకు సంబంధించిన సమస్యలు, కొంతమందికి సైనస్ ఉంటుంది, ఆ సమస్యలు, ఇంకా సైనస్ కూడా ఉన్న వాళ్ళకి అది ఇంకా ఎక్కువయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకా కోల్డ్, జలుబు, ఇంకా డస్ట్ ఎలర్జీ, ఇంకా ఏమన్నా మనము ఉన్న ప్లేస్లో ఏదైనా దుమ్ము ఉన్నట్లయితే అది కూడా ఏసీ టెంపరేచర్తో వాటితో ఆ గాలితో కలిసిపోయి అది మన ముక్కుల్లోకి మనం బ్రీతింగ్ ద్వారా శ్వాస ద్వారా తీసుకున్నప్పుడు లోపలికి వెళ్ళి మనకి డస్ట్ ఎలర్జీ కూడా మనకి కొన్ని డిసీజెస్ రావడానికి శ్వాసకు రిలేటెడ్ అండ్ వాటికి సంబంధించినటువంటి డిసీజెస్ వ్యాధులు రావడానికి చాలా అవకాశం ఉంది. ఇంకా అంతేకాకుండా బాడీలో వాటర్ కంటెంట్ కూడా తగ్గి డిహైడ్రేషన్ రావడానికి కూడా దాని తద్వారా బాడీ హీట్ అవ్వడం. అంటే మనం ఏసీ వేసుకున్న అట్లా కొన్ని రోజులు ఉంటే మనకి టెంపరేచర్ అనేది మన బాడీ చల్లగా ఉంటుంది. తర్వాత బాడీలో ఉన్నటువంటి రియాక్షన్స్ కొద్ది రోజులకి వేరుగా స్పందించడం మొదలవుతుందన్నమాట. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, వినండి. ఇప్పుడు కూరగాయలు మీరు మామూలుగా కొన్ని మార్కెట్లో వాటిని ఏసీలో ఉంచరు. వాటిని ఏ రోజుకి ఆ రోజు ఎక్కువ మంది కొనుక్కుంటారు, అమ్ముడవుతూ ఉంటే మళ్ళీ ఫ్రెష్ సరుకు వస్తూ ఉంటుందన్నమాట. అలా కాకుండా కొన్ని మార్కెట్స్లో, కొన్ని షాప్స్లో ఈ కూరగాయలు తెచ్చి ఫ్రిడ్జెస్లో వాటిలో స్టోర్ చేస్తారు. అలాంటివి మనం కొనుక్కొని తెచ్చుకున్నప్పుడు వెంటనే మనం ఏ ఫ్రిడ్జ్లోనే అలా కూలింగ్ ప్లేసెస్ని తెచ్చుకున్నప్పుడు తిరిగి వాటిని కూలింగ్ ప్లేస్లోనే పెట్టాలి. అలా అలా లేకుంటే వెంటనే వాడేసుకోవాలి. లేకపోతే అవి వెంటనే పాడైపోతాయి అన్నమాట. వేటికన్నా ఎక్కువ పాడైపోతాయి ఏవైతే ఫ్రెష్‌గా మార్కెట్‌లో కూలింగ్‌లో కాకుండా మామూలుగా విడి టెంపరేచర్‌లో ఉండి మనం తెచ్చుకుంటాం కదా! వాటికన్నా కూడా ఈ కూలింగ్ ప్లేసెస్‌లో కూలింగ్ వాటిలో పెట్టి అప్పటికప్పుడు తెచ్చుకుంటాం కదా షాపుల్లో. కొన్ని షాపుల్లో కూలింగ్ ఫ్రిడ్జెసెస్‌లో వాటి కూలింగ్ ప్లేసెస్‌లో మొత్తము అట్లా చల్లదనంలో ఉంచేస్తారనమాట. కూరగాయలు కానీ, పండ్లు కానీ అవన్నీ. అలాంటివి తెచ్చుకోవడం అలా అలాంటి ప్లేస్‌లో నుంచి తెచ్చుకున్నవి వెంటనే వండుకోవాలి. వెంటనే ఆ ఫ్రూట్స్ తినాలి. ఏవైతే చల్లదనం కాకుండా నార్మల్ టెంపరేచర్ నుంచి తెచ్చుకున్నామో అవే మన అవి వెంటనే చెడిపోవన్నమాట. వాటిని ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నా కూడా కొద్ది రోజులు ఉంటాయి. ప్లస్ మళ్ళీ మనము వాటిని మెల్లిగా కొన్ని రోజుల్లో వాడుకోవచ్చు అనమాట. అలానే మన బాడీ కూడా నార్మల్ టెంపరేచర్‌కి అలవాటు పడాలన్నమాట. అలా కాకుండా మనము ఇప్పుడు సీజన్ మారిపోతుంది. ఇప్పుడు అప్పటి వరకు వేరే కాలం ఉంటుందన్నమాట. మన సీజన్స్ ఋతువులు ఉంటాయి కదా! వానాకాలం, వర్షాకాలం, శీతాకాలం, ఎండాకాలం అని.
ఇట్లా ఒక సీజన్ మారుతున్నప్పుడు మన యొక్క వాతావరణంలో చాలా మార్పులొస్తాయి. వాటిని అట్లా అప్పుడు సీజనల్ డిసీజెస్ కూడా మనకి అటాక్ అవ్వడానికి ఛాన్స్ ఉంటదనమాట. దానికి తగ్గట్టు మనము మన బాడీని అలవాటు చేయాలనమాట. కొన్ని కొన్ని పండగలు కూడా దానికి తగ్గట్టు అలాంటి ఐటెమ్స్ వండుకొని తినేలా అలా మనము ఇప్పుడు రంజాన్ సీజన్ ఉందనుకోండి. వాళ్ళు ఎందుకు పగలు తినేసి ఆహ్, ఈ ఒక 1 మంత్ అంతా పగలు ఎర్లీగా తినేసి నైట్ ఎప్పుడో తింటారు. ఎందుకు ఈవినింగ్ ఎప్పుడో తింటారు. ఎందుకంటే ఈ సీజన్ కరెక్ట్‌గా ఎండాకాలం వచ్చినప్పుడు మనకి ఫుడ్ అనేది ఎక్కువ ఇష్టం కాదనమాట. మార్నింగ్ తింటే సరిపోతుందనమాట. హ్మ్. కావాలంటే మీరు గమనించుకోవచ్చు. మళ్ళీ ఒక మార్నింగ్, ఒక ఈవినింగ్ తింటే సరిపోతుంది. మధ్యాహ్నం తినకపోయినా ఆ వాటర్ తాగుతుంటాం కదా! అది సరిపోతుందనమాట. అలానే ప్రతి సీజన్‌కి మళ్ళీ ఈ కార్తీక మాసం అప్పుడు ఫాస్టింగ్‌లు కానీ, అంటే ఎర్లీగా లేచి చల్లని వాటర్ మనము స్నానం చేయాలని కానీ, అవన్నీ కూడా సీజన్స్ చేంజ్ అయినప్పుడు మన బాడీకి అలవాటు చేయడం అనమాట. అందుకే ఈ ఆచార వ్యవహారాలన్నీ కొన్ని పెట్టారు. అలానే మీరు ఈ ఇట్లా ఏసీకి అలవాటు చేసినట్లయితే బాడీని, మీరు తర్వాత బయటకు వచ్చినప్పుడు కానీ, మరి వేరే వెదర్‌లో మీరు ఉండాలనుకున్నప్పుడు కానీ, మీ శరీరం అనేది త్వరగా మీరు త్వరగా ముసలివాళ్ళయిపోతారనమాట. శరీరం మీద ముడతలు పడడము, మీ ఏజ్‌కి మించి మీరు కనిపించడము, ఇంకా రకరకాల శ్వాసకు సంబంధించిన వ్యాధులు రావడము. నేను కూడా చెప్తున్నాను. నేనైతే ఫ్యాన్ ఏసుకోవడం కానీ, ఏసీ ఏసుకోవడం కానీ నాకు పెద్ద అలవాటు ఉండదు. నాకసలు ఇష్టం కూడా ఉండదనమాట. నా బాడీ కూడా అలా కోరుకోదు. అంటే నేను అలా అలవాటైపోయింది. కానీ మా ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఆహ్, ఎక్కువ ఏసీ వేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఏసీ కూడా వేస్తూ ఉంటారు. సరే నేను కూడా ఇంకా వాళ్ళకి తగ్గట్టు మౌల్డ్ అవ్వాలి కదా! ఆహ్, ఎప్పుడైతే వాళ్ళకి తగ్గట్టు నేను మౌల్డ్ అవుతున్నానో నాకు కూడా కొంచెము కోల్డ్ రిలేటెడ్ ఇష్యూస్ స్టార్ట్ అయింది. అది నేను అనుభవపూర్వకంగా చెప్తున్నాను. కనుక ఎక్కువ టైము ఏసీలో ఉండడం కూడా మంచిది కాదు. దీనివల్ల డీహైడ్రేషన్, బ్రీతింగ్ రిలేటెడ్, లంగ్ రిలేటెడ్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. ఆలోచించగలరని మనవి.